హరే కృష్ణ. ఈ పుష్పం చూడండి ఎంత అందంగా ఉందో. ఈ పుష్పం యొక్క అందం మరికొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఎప్పుడు ఇది శాశ్వతంగా ఉంటుంది ఈ అందం అంటే, ఎప్పుడైతే ఈ పుష్పము ఆ చెట్టుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, అలాగే ఆ చెట్టు ఆ కాండంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆ కాండము ఆ వేరుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, అదేవిధంగా మనం కూడా ఎప్పుడు అందంగా ఆనందంగా ఉండగలుగుతామంటే, మనం కూడా మనందరికీ మూలమైనటువంటి సర్వకారణ కారకుడైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం ఆయన నుంచి సంబంధాన్ని కోల్పోతామో అప్పుడు కూడా ఈ పుష్పం కొద్దిసేపట్లో ఎలా అయితే వాడిపోతుందో మన జీవితం కూడా అదే విధంగా అయిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా మనం భగవంతునితో సంబంధాన్ని కోల్పోవడానికి ప్రయత్నం చేయకూడదు. మరి అటువంటి భగవంతునితో మనకి సంబంధాన్ని కలిపేవారు ఎవరు అంటే మన యొక్క ఆధ్యాత్మిక గురువు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు యొక్క సాంగత్యంలో ఉంటామో మనం అప్పుడు భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉంటాము. అప్పుడు ఆనందంగా ఉండగలుగుతాము. హరే కృష్ణ.